మద్యం బాటిళ్లతో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయంటూ జరిగిన ప్రచారం వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వాన్ని, టీటీడీని ఇరుకున పెట్టేందుకు బయట నుంచి ఖాళీ మద్యం సీసాలు తెచ్చి తిరుమలలో పడేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారులో ఉన్నారు. కుట్ర కోణం వెనుక సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. తిరుమల పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో మద్యం బాటిళ్ల ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరా దృశ్యాలు, వాహనాల రాకపోకలు, ఫాస్టాగ్ డేటాను విశ్లేషించగా పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయాలనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. ఎక్సైజ్ శాఖ సహకారంతో బాలాజీ కాలనీ గోడ వెనుక చెట్ల పద్దలో దొరికిన 9 మద్యం సీసాలను ఎక్కడ కొన్నారో గుర్తించి కుట్రకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అతిథి గృహానికి ఖాళీ మద్యం బాటిళ్లకు ఎలాంటి సంబంధం లేదని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి సెల్వం, అసలు ఈ కుట్రకు వెనుకున్న దాగి ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అసలు ఎందుకు చేశారు? దీనిపై పూర్తి సమాచారం మీ దగ్గరే ఉంది. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే కూడా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంబంధించి కూడా వాటి పేరును కూడా నాశనం చేసే విధంగా కొందరు కూడా కుట్ర పన్ని తిరుమలలో మద్యం బాటిల్ వేసి అటు తర్వాత వాళ్ళే చిత్రీకరించి ఇటు కటకటాల పాలైనటువంటి ఘటన తాజాగా కూడా చోటు చేసుకుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఆదివారం 4వ తేదీ కూడా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కూడా ఇటు తిరుమలలో ఉన్నటువంటి గరుడ గెస్ట్ హౌస్, అంటే ఈ తిరుమల సంబంధించి పోలీసు గరుడ గెస్ట్ హౌస్ ప్రాంతంలో 9 మద్యం బాటిళ్లు కలంకలం రేపింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా నిఘా వైఫల్యంతో ఇక్కడ మద్యం సేవించి బాటిళ్లు కూడా వేసేశారని చెప్పి కూడా ఒక వార్త ప్రచారమైన నేపథ్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విజిలెన్స్ కావచ్చు, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు కావచ్చు, దీనికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కూడా ఇటు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే దీనికి ప్రధానంగా ముగ్గురు కూడా దీనికి ఈ కుట్రకి పన్నాగం పన్నట్టు కూడా ఇటు అధికారులు అయితే కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే కోటి అనే వ్యక్తి ఎవరైతే ఇతను కూడా వైసీపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో పక్క మోహన్ కృష్ణ అనే వ్యక్తి, మరో పక్క నవీన్. ఇతను నవీన్ అనే వ్యక్తి వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా విభాగాన్ని కూడా చూస్తుంటారు. మరోపక్క ఈ మోహన్ కృష్ణ అనేది కూడా ఈ సాక్షి పేపర్ లో కూడా ఫోటోగ్రాఫర్ గా ఉంటారని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. వీరు ముగ్గురు కూడా దీనికి సంబంధించి తిరుమలలోకి మద్యం బాటిల్ తీసుకెళ్లి ఈ కోటి అనే వ్యక్తి, అదేవిధంగా నవీన్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి మద్యం బాటిల్ తీసుకెళ్లి ఇటు తిరుమలలోని గరుడ గెస్ట్ హౌస్ ప్రాంతంలో కూడా వేసినటువంటి పరిస్థితి. దీన్నంతా కూడా ఇటు సీసీ కెమెరా ఆధారంగా కూడా ఇటు అధికారులు గుర్తించి వారిని కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఇద్దరిని మాత్రం అదుపులో తీసుకొని పలు సెక్షన్ల కింద వారిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. దీంట్లో చూసుకుంటే ఎవరైతే నవీన్ ఉన్నాడో ఈ నవీన్ మాత్రం ప్రస్తుతానికి అప్ స్టాండర్డ్ అయినట్టు కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఇది ఒక పక్క సంబంధించి కూడా చూసుకుంటే ఇది ఒక కుట్రపూరితంగానే ఈ విధంగా చేశారు. ఏదైతే ఈ కోటి అనే వ్యక్తి వైసీపీలో కూడా చాలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి కూడా ఈ విధానాన్ని కూడా పాల్పడినట్టు కూడా ఇటు అతను పోలీసుల దగ్గర కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అటైతే గతంలో ఈ విధంగా అనేక సందర్భాలు ఉన్నాయి, కానీ ఏదో తెలియక జరిగిన సంఘటనలు ఉన్నాయి, కానీ ఈ విధంగా కుట్రపూరితంగా చేయడాన్ని కానీ ఇటు పోలీసులు తీవ్రంగా ఖండించి అనంతరం కూడా వీళ్ళని ఇప్పుడు అదుపులో తీసుకోవడం కూడా పెద్ద తీవ్ర దుమారం చెప్తున్నారు. వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వీళ్ళు కూడా ఈ పన్నాగం చేసినట్టు కూడా ఇటు అధికారులతో గుర్తించినటువంటి పరిస్థితి. అధికారులు కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, తిరుమలలో నిఘా వైఫల్యం ఎక్కడా లేదు, చాలా పటిష్టంగా పనిచేస్తుంది. ఏదైతే కొందరు ఈ విధంగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వం, మొన్న చూసుకున్నట్లయితే మరి గోళ్లలో విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ తిరుపతిలో ఇలాగా బాటిల్స్ దర్శనమిచ్చాయి. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? రైట్, ఇదైతే చూసుకుంటే మాత్రం గతంలో ఇప్పుడు టీటీడీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో తిరుమలలో జరిగేటువంటి కుంభకోణాలను ఒక్కొక్కటిగా కూడా వెలికి తీసుకున్నటువంటి పరిస్థితి.
ఇటు కల్తీ నెయ్యి కావచ్చు, అదేవిధంగా పరకామణి చోరీ కేసు కావచ్చు, అదేవిధంగా మరోపక్క పట్టు వస్త్రాలకు సంబంధించి కావచ్చు, మరోపక్క ఇంకొక చూసుకుంటే గోవిందరాజ స్వామి గుడిలో ఇటు బంగారం మాయమవడం కావచ్చు, ఇటు ఒక్కొక్కటిగా బయట తీసుకొని రావడంతో కూడా ఇటు అవతల పార్టీకి సంబంధించి చూసుకుంటే ఏదైతే వైసీపీకి కూడా తీవ్ర దెబ్బగా కూడా ఇది పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో వీటి నుంచి వీళ్ళు బయటపడేందుకే ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈ విధంగా టీటీడీ ప్రతిష్టను కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను కూడా దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలు పండుతున్నారని చెప్పి కూడా ఇటు ప్రధానంగా ఇటు కూటమి ప్రభుత్వం కూడా మరోపక్క కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదేమైనప్పటికీ ఇటు విజిలెన్స్ మాత్రం టీటీడీ విజిలెన్స్ అదేవిధంగా తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం ఒకటే ప్రధానంగా చెప్తుంది, ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా ఖచ్చితంగా వాళ్ళపైన చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా పకడ్బందీగా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సెల్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel